ఈ పాటకు సంబంధించి ఇంత కథ మాకు గురువుగారు తెలియజేశారు. చాలా క్షుణ్ణంగా అర్థమైంది. ఈ పాటకు సంబంధించి అన్ని వివరాలు ఇలా తెలియజేశారు. ఆ పరమాత్మ హంస మనలో ఉండే ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటుంది. పరమాత్ముడు అందరిలో ఆయనే ఉన్నాడు కాబట్టి మనలో పాల లాంటి పుణ్యము ఉంటుంది, నీళ్ళ లాంటి పాపము ఉంటుంది. కానీ భగవంతుడు మనల్ని స్వీకరించేది పుణ్యాన్నే స్వీకరిస్తాడు, పాపాన్ని వదిలేస్తాడు. ఆ పుణ్యంలోనే మనల్ని సంతోషంగా చూడాలని చూస్తాడు. బిడ్డల్లో తల్లిదండ్రులు ఎలా ఉంటారు? పిల్లల తప్పులు జరుగుతూ ఉంటాయి, పొరపాటు జరుగుతుంటాయి, పిల్లల లోపాలు ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు కదా, కొన్నాళ్ళు పోతే తెలుసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పులనే గుర్తుపెట్టుకోరు. వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళలో ఉండే ఆనందము, వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళు నవ్వే నవ్వులు, మాట్లాడే మాటలు, పలుకులు, వాళ్ళ చేష్టలు ముద్దు ముద్దుగా ఉంటాయని చెప్పేసి అవే గుర్తుపెట్టుకుని వాళ్ళతో చక్కగానే ప్రవర్తిస్తారా లేదా తల్లిదండ్రులు. భగవంతుడు కూడాను అలాగే మనలో ఉండే మంచితనముతోనే ఓలలాడుతూ ఉంటారట. ఆయనకు ఏ పక్షపాతము లేదు. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిది ఒక హంస, ఓలినున్నదిది ఒక హంస. పాలు పడిన అంటేమి తన పాల పడిన ఆ పరమాత్మనే నమ్మి విశ్వసించి సర్వము నీవే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని ఎంతోమంది పరమహంసలు ఉన్నారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, ఎంతోమంది యోగులు, ఋషులు, మహర్షులు, త్యాగులు, సర్వేశ్వరుడు ఒక్కడే శాశ్వతమని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎందరో పరమాత్మ పాల్పడి ఉన్నారు, ఆయన పాదాల చెంతపడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వరుస క్రమంలో తన దగ్గరికి తీసుకొని వాళ్ళతోనే నివసిస్తూ ఉంటాడట. ఓలి నున్నది ఒక హంస అంటాడు. అలాంటి మహాత్ములతో పాటే పరమాత్ముడు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాడు. యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారంలో వస్తుంది కదా. శాంతాకారం భుజగశేఖం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం. యోగి హృదయాలలోనే గమిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. యోగుల హృదయాలలోనే సంచరిస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు. ఎవరైతే పవిత్రాత్ములుగా ఉంటారో వాళ్ళే యోగులు. అంతేగా ఎక్కడో తపస్సు చేసుకుని ముక్కు మూసుకొని ఉండేటువంటి వాళ్ళు కాదు. సంసారంలో ఉండి కూడా నిర్మల చిత్తంతో ఉంటే మీరందరూ కూడా యోగులే. కల్మషం లేకుంటే మనమంతా యోగులమే. మనలో దోష దృష్టి లేకుంటే మనమంతా యోగుల కిందకే. పాపము దోషము అనుకుంటా ఉండాల్సిన అవసరం లే. సంసార జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ కూడాను హృదయాంతరంగంలో కల్మషాలు లేకుంటే, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు, ఒకరి మీద కక్ష సాధింపులు ఇవేమీ లేకుంటే, ఉపకారికి ఉపకారం చేయడమే కాకుండా అపకారికి కూడా ఉపకారం చేసే మనస్తత్వమే మనకు ఉంటే నిన్ను మించిన యోగి ఇంకెవరూ లేరు. అంతే. ఆ శ్రీకృష్ణ భగవానుని హృదయంలో పెట్టుకొని ఆరాధన చేస్తున్నారంటే చాలు, వాళ్ళు యోగుల కిందికి వెళ్ళాక. అంత సులభంగా చిక్కబడడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శిక్షలకు గురి చేస్తాడు, ఎన్నో పరీక్షలకు గురి చేస్తాడు, బాగా నలిపేస్తాడు కూడా, క్రమశిక్షణలో పెడతాడు. హృదయంలో పెట్టుకుంటే చాలు, మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. ఆయన నడిపిస్తాడు. ఎలా నడపాలో, ఎలా నడవాలో అన్ని నేర్పిస్తాడు. యోగినాం మవి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే మాం యో మే భక్త సమే ప్రియ. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే మాం సమయుక్తమో మత అంటాడు 6వ అధ్యాయంలో చివరి శ్లోకం. ఎవరైతే నన్నే హృదయంలో పెట్టుకుని నన్నే ఆరాధన చేస్తున్నారో వాళ్ళు యోగులలో మేటి యోగి అవుతారని చెప్తాడు ఆయన. నన్ను హృదయంలో పెట్టుకుని ఆరాధన చేస్తున్నారంటే యోగులలో మేటి యోగి అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు అక్కడ. అందువల్ల ఆ హృదయాంతరంగంలో శ్రీకృష్ణ భగవాన్ని పెట్టుకోవాలంటే చాలా కష్టము. పెట్టుకున్నామా మహా ఇష్టమవుతారు వాళ్ళందరికీ కూడా. అందరికీ ఇష్టమైన వాళ్ళకి తయారవుతారు. వదలకూడదైతే
ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను వదలకుండా నిరంతరం జపం చేస్తూ, ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆరాధిస్తూ, మనం తినేది, త్రాగేది, కట్టుకునేది, నడుచుకునేది ప్రతి క్రియను ఆ భగవంతునికి అర్పిస్తూ జీవనం సాగిస్తే యోగులలో మేటి యోగి అవుతారు. అది ఇక్కడ చెప్తున్నారు. హరి ఓం. అనువున్న కమల విహారమ నెలవై వనరియున్నది ఒక హంస. అనువనువునా కూడా ఆ సర్వేశ్వరుడే నిండి నిబిడీకృతంగా ఉన్నాడు. కమల విహారమై, కమలాదేవుడు లక్ష్మి అనుకోవచ్చు, ఆమెతో కలిసి నడుస్తున్నట్లుగా సంపూర్ణంగా ఉన్నాడని. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనకు శాంతి మంత్రం, యజుర్వేద శాంతి మంత్రం, అది కూడాను శుక్ల యజుర్వేద శాంతి మంత్రం. శుక్ల యజుర్వేదమని, కృష్ణ యజుర్వేదమని రెండు ఉన్నాయి. శుక్ల యజుర్వేదానికి శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం. కృష్ణ యజుర్వేదానికి శాంతి మంత్రము ఓం సహనావతు సహనౌ భునక్తు, ఆ శ్లోకం. ఇవి రెండు కూడాను ఆ వేదాలకే శాంతి పాఠాలు. మొదట అవి చెప్పిన తర్వాతే వేదంలోకి వెళ్ళాలి. అలాంటిది అంటే ఏమి, సర్వేశ్వరుడు ఆ పరమాత్ముడు ప్రతి కణములో కూడా పరిపూర్ణంగా ఉన్నాడు. అది కూడా లక్ష్మీ సమేతుడై నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యునూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. ఎట్లున్నాడు అది కూడా, రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మగే సమే కామాన్ కామకామాయ వక్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. మంత్రపుష్పం చెప్తున్నట్లుగా ఆ పరమాత్ముడు కణకణములో అణువణువులో నీవారసూకవత్తన్వి. నీవారం అంటే మర్రి విత్తనం, మర్రికాయ ఉండేది అంత, దాంట్లో విత్తనాలు ఇంకా ఆవగింజలంటే సన్నగా ఉంటాయి. ఆవగింజంత అనుకుందాం. ఆవగింజంత సైజులో ఉండేటువంటి ఆ గింజకు మొన ఎంత ఉంటుంది? ఆ మొన చాలా సూక్ష్మంగా ఉంటుంది, మొలకెత్తే మొన. ఆ మొన యొక్క అగ్రభాగంలో కూడా సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడంట అంటే, రాజాధిరాజుగా ఒక సభా మంటపం ఉంటే ఆ సభా మంటపంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, దేవతలు, ఋషులు, మహర్షులు అందరూ పరివేష్టితులై ఉంటే మహాలక్ష్మి సమేతంగా మహారాజులాగా సింహాసనం మీద ఆసీనుడై ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంతరేను అంత కూడా అంటే పరిపూర్ణంగా పరమాత్ముడు ఉన్నాడు ప్రతి కణములో కణములో కణములో. అను ఉన్న కమ్మల వికారం నెలవై ఓనరియున్నది దేవ. అణువులో కూడాను కమలముతో సహా, అంటే కమలతో అంటే మహాలక్ష్మితో సమేతంగా సంపూర్ణంగా విలసిల్లుతూ ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు. అన్నమాచార్య కీర్తనలో ఉంది ఇలాంటి సంకీర్తన, ఇలా భావంతో ఉండేటువంటిది. ఆ పాఠం గుర్తుంది ఎవరికన్నా? అన్నమాచార్య కీర్తన ఒకటి. అనురేను పరిపూర్ణమైన రూపము, అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాలు సిరి అంజనాద్రి మీది రూపము. అనురేను పరిపూర్ణమైన రూపము. అనువనువులో కూడా పరిపూర్ణంగా పరమాత్ముడు ఉన్నాడనేది ఆ మంత్రపుష్పానికి సారాంశం. అన్నమాచార్య కీర్తనలో ఉన్నటువంటి సారాంశం. ఈ యొక్క దిబ్బలు వెట్టుచు తేలిన దిదివో ఉబ్బు నీటిపై నృతహంస అనే సంకీర్తనలో మనకి రెండులైన సారాంశం. ఆయన అన్నమాచార్యులు ఎన్ని గ్రంథాలు తిప్పినాడో, ఎన్ని శాస్త్రాలు చదివినాడో, ఎన్ని దర్శనాలు దర్శించినాడో, వాటన్నిటి సారాంశాన్ని పాటల రూపంలో చిన్న చిన్నగా సులభంగా అర్థమయ్యేదిగా ఒక అద్భుతంగా పాడుకోవడానికి అనుగుణంగా మలిచినాడు ఆయన. ఒక శిల్పి, జ్ఞాన శిల్పి ఆయన. మనియడి జీవుల మానస సరసుల ఉనికి నున్నది ఒక హంస. మనియడి అంటే జీవించి ఉండేటువంటి జీవుల మానస సరస్సుల, సకల జీవరాశుల యొక్క మనస్సు అనే సరస్సులలో హంస ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది? సరస్సుల్లోనే. అది ఏ సరస్సు? మనస్సు అనే సరస్సు, మానస సరస్సు. ఆ సరస్సులు అన్నింటిలో కూడా తన ఉనికిని నిలబెట్టుకొని సాగుతూ ఉన్నది.
తన ఉనికి ప్రతి జీవరాశిలోనూ ఉంది అని చెప్పడం. అంటే ప్రతి ప్రాణిలో కూడా ఆ సర్వేశ్వరుడు నిర్వికృతముగా ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు మానస సరస్సుల్లో అని అన్నమాచార్యుడు సర్వాంతర్యామిత్వాన్ని, ఆ భగవంతునికి ఉండేటువంటి సర్వాంతర్యామిత్వాన్ని ఈ యొక్క చరణంలో ప్రతిపాదిస్తున్నాడు. అంత మంచి సంకీర్తనం ఇది. 75% ఇప్పటికి కూడా నీళ్ళే ఉన్నాయి. ఇంకా భూమండలం చూస్తే 25%, 30%. ఇప్పుడు భూమండలం చూస్తే భూగోళం పైన చుట్టూ నీరే ఉంది, పైన కొద్దిగా దిబ్బలాగా పైకి వచ్చింది భూమండలం అంతే. మొదట అంత భూమి కూడా లేదు, రాను రాను విశాలం అవుతుంది భూభాగం. మొదట్లో నీళ్ళు ఎక్కువగా ఉండింటాయి కృతయుగం త్రేతాయుగంలో, క్రమక్రమంగా ఏమైపోతుంది భూమండలం అనేది విస్తృతమైతా వచ్చింది. అంతే భూమి 3 భాగాలు నీరు ఉంది, 1 భాగం భూభాగం ఉంది. ఆ 1 భాగం భూభాగంలో కూడాను దాదాపు 70% అడవులు గుట్టలు ఇవే ఉన్నాయి, పర్వతాలే ఉన్నాయి. నివాస యోగ్యమైనది కూడా దాంట్లో 25%, 27%. నివాస యోగ్యమైన భూభాగం కూడా అంత తక్కువ ఉంది. అందులో ఈ ప్రపంచము జనావిస్తృతమైంది కొంతవరకు. ఆ విస్తృతమైనటువంటి ఈ ప్రపంచంలో మన భారతదేశం అంతా, మన భారతదేశంలో మన రాష్ట్రం ఇంకా కాసింత, మన రాష్ట్రంలో మన జిల్లా ఇంకా కాసింత, మన జిల్లాలో మన తాలూకా ఇంకా కాసింత, తాలూకాలో మన గ్రామం, మన మండలం, మన మండలంలో మన గ్రామం, మన గ్రామంలో మన ఊరు, అది మన వీధి, మన వీధిలో మన ఇల్లు, మన ఇంటి కుటుంబ సభ్యుల్లో మనం ఒకరం. ఎన్ని ఆర్భాటాలు చేస్తామో, ఎంత అహంకారంతో ప్రవర్తిస్తామో, ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్ని, ఇతని భూమి ఆ భగవంతుని దృష్టిలో ఒక ఆవగింజంతా. సౌరమండలంలో ఒక చిన్న పార్ట్ భూభాగం సౌరమండలం, ఒక సూర్యుని చుట్టూ తిరిగే మండలం సౌరమండలం. అలాంటి సూర్యుడు ఒకరి చుట్టే ఇంతమంది గ్రహాలు ఉన్నాయి, భూమండలం తిరుగుతాను. అలాంటి సూర్యులు లక్షల్లో ఉన్నారు అక్కడ ఆకాశంలో. ఒక సూర్యుని చుట్టూ మాత్రమే మనకు తెలుసు, పక్కనున్న సూర్యుడు గురించి కూడా మనకు తెలుసు సరిగా, ఎవరు గుర్తుపట్టలేక. పక్కనున్న సూర్యుడు చుట్టూ కూడా గ్రహాలు తిరుగుతున్నాయి. అక్కడ కూడా ఒక భూమి ఉండవచ్చు, మనకు తెలియదు, అందుకోలేదు, అంత దూరం కూడా పోలేదు, మన పరిధి చాలా కష్టం. అలాంటివి గెలాక్సీలు ఉన్నాయి, నీహారికలు అంటారు వాటిని.